డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి కరైకల్ అంటే పుదుచ్చేరి అమ్మ, గుర్తుపెట్టుకోండి. కొత్తగా మరి ఇది వింటున్నాము. ఎన్ఐటి కరైకల్ టు లాంచ్ న్యూ కోర్సెస్, అప్గ్రేడ్ ఫెసిలిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ 741 కోట్ల ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ప్రపోజ్డ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ విల్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇకోసిస్టమ్ ఎనేబులింగ్ ఎన్ఐటి టు మీట్ గ్రో నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ సంవత్సరం ఎన్ఐటి పుదుచ్చేరిలో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందమ్మా. కొత్త కోర్సులు భారీగా సీట్లు పెరుగుదల, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఎట్లా ఈ సంవత్సరం చాలా లక్కీగా మరి కట్ ఆఫ్లు కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. లాంచ్ ఆఫ్ న్యూ కోర్సెస్ 740 కోట్లు అయితే ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే ఉంది. మన మెంటర్షిప్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి న్యూస్ మీకు వస్తాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనండి, న్యూస్ రావు, అది గుర్తుపెట్టి. దిస్ ఇస్ నాట్ మరి ఎవరి కమర్షియల్ న్యూస్ కాదు కాబట్టి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మరి నేను న్యూస్ చెప్తున్నాను కాబట్టి మరి ఈ యొక్క డీటెయిల్స్, ఎన్ఐటి డీటెయిల్స్, ఐఐటి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఎన్ఐటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాన్ టు ఇంట్రొడ్యూస్ న్యూ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విఎల్ఎస్ఐ, కెమికల్, బయో ప్రాసెసింగ్ ఇన్ రెస్పాన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నీడ్స్ ఇండస్ట్రీ డిమాండ్. తర్వాత ఇవి తొందరగా వస్తాయి. మరి ఇవి ఎప్పుడు వస్తాయి? దీస్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ 2026-31 ఫ్రేమ్ ఎక్స్పెక్టెడ్. అంటే ఈ సంవత్సరం నుంచి మరి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందాము. ఈ సంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సులు అయితే బోత్ మరి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 1430 నెసెసిటేటింగ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బోత్ అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 741 కోట్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనికి ఇస్తున్నారు. ఇక్కడ ప్రపోజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెవరల్ కీ ఫెసిలిటీస్ సచ్ 5 స్టోర్డ్ యూజీ బాయ్స్ హాస్టలు, మరి అదేవిధంగా బాయ్స్ హాస్టలు 7 ఫ్లోర్స్ పీజీ బాయ్స్ హాస్టలు, 6 స్టోర్డ్ పీజీ గర్ల్స్ హాస్టలు, ఈ విధంగా మరి ప్రాజెక్టులు ఉంటాయి. ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయితే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 740 కోట్లు అయితే ఇస్తున్నారు. బాగా ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ద న్యూ ఫెసిలిటీస్ 427 కోట్లు. మరి ఇవన్నీ కూడా పెరుగుతాయి. సీట్లు కూడా పెరుగుతున్నాయమ్మా, భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి సీట్లు కూడా కొత్త బ్రాంచెస్ అయితే కూడా పెరుగుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది టైం పడుతుంది. అంటే ఈ సంవత్సరంలో కొన్ని, నెక్స్ట్ ఇయర్ కొన్ని, అంటే ఈ సంవత్సరమే అన్నీ కావుగా. వీళ్ళైతే ఏంటంటే ఈ ఫ్రేమ్లో మరి 26 నుంచి 2026 నుంచి 31 వరకు 1430 స్టూడెంట్స్ని పెంచే అవకాశం ఉంది. కొత్త బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, విఎల్ఎస్ఐ కానీ, ఇవన్నీ కూడా బయో అండ్ కెమికల్, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ నీడ్స్ ఇండస్ట్రీ డిమాండ్కి సంబంధించిన కొత్త కోర్సులు వచ్చే అవకాశం అయితే ఉందాం. ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటి పుదుచ్చేరిలో సీట్లకు సంబంధించి ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అవుట్.